స్నేక్ ఈ పేరు వింటే చాలు చాలామంది భయపడతారు, కనిపిస్తే చంపడానికి ప్రయత్నిస్తారు. కానీ నిజంగా అన్ని పాములు హానికరమైనవేనా? అసలు పాముల వల్ల ఉపయోగం ఏమిటి? పాములు లేకపోతే మనుషులకు ఏ విధంగా నష్టం జరుగుతుంది? ఇండియాలో ఉన్న మోస్ట్ డేంజరస్ స్నేక్స్ ఏంటి? ఇవే కాకుండా ఇంకా ఎన్నో పాములకు సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కొన్ని విషపూరితమైన పాముల వల్ల మనుషులకు హాని కలిగే అవకాశం ఉంది. కానీ పాముల వల్ల మన పర్యావరణానికి అనేక రకాల మేలు జరుగుతుందనే విషయాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే జనావాసాల్లోకి పాములు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. వాటిని చూసిన ప్రజలు చంపేస్తున్నారు. నిజానికి పట్టణీకరణ పెరిగిపోవడంతో పాముల ఆవాసాలన్నీ ధ్వంసమైపోతున్నాయి. దీంతో వాటిని మనం పరిరక్షించకుండా శత్రువులం అవుతున్నాం. పాముకు మనిషే మొదటి శత్రువు అని 1960స్లో ప్రొఫెసర్ ఎంవి రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు. జీవ వైవిధ్య పరిరక్షణకు పాములు ఎలాంటి ప్రయోజనకారులో ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 16వ తేదీన ప్రపంచ పాముల దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంటాం. అసలు పాములు లేకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఆహార గొలుసులో పాములు ఎంతో ముఖ్యమైనవి. ప్రత్యేకించి పాములు అనేక ప్రాణులను తింటాయి, ఇతర జంతువులను నియంత్రణలో ఉంచుతాయి. ఆహారపు గొలుసులో ప్రతి ప్రాణికి తనదైన పాత్ర ఉంది. కానీ పాముల పాత్ర ప్రత్యేకమైనది. అవి మాంసాహార జీవులు, అనేక జీవులను తింటాయి. దీనివల్ల పర్యావరణం సమతుల్యంగా ఉంటుంది. అలాగే పాములు పూర్తి ప్రోటీన్ జీవులు కావడం వల్ల అవి ఇతర జంతువులకు కూడా ఆహారకరంగా మారతాయి. వేటకు గురయ్యే జీవిగాను వేటాడే జీవిగాను పాము ఆహార గొలుసులో కీలక పాత్రను పోషిస్తుంది. ఆహారపు గొలుసులో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్లే జీవులలో పాములు ముఖ్యమైనవి. ఈ గొలుసు నుంచి పాములు తప్పుకుంటే ఇతర జీవుల ఆహార పంపిణీ గొలుసులో ఖాళీ ఏర్పడి అవి మరికొన్ని ఇతర జీవుల ఆహార లభ్యతపై ప్రభావం పడుతుంది. వ్యవసాయ భూములలో పాము కీటకనాశినిగా పనిచేస్తుంది. పాములు పర్యావరణ అనుకూల వ్యవసాయ భూములలో సహజమైన ముఖ్యమైన భాగమని, ఎలుకలను నియంత్రించడానికి పర్యావరణ వ్యవస్థ సమతుల్యతకు అవి సహాయపడతాయని మనం గమనించాలి. భారత్లో 351 రకాల పాములు గుర్తించబడ్డాయి. వాటిల్లో 141 తమిళనాడు ప్రాంతంలోనే కనుగొనబడ్డాయి. భారత్లోని పాములలో కేవలం 62 జాతులు మాత్రమే విషపూరితమైనవి. అయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 54 లక్షల మంది పాము కాటుకు గురైతే అందులో 18 లక్షల నుండి 27 లక్షల మంది విషపూరితమైన పాముల కాటుకు గురవుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది. పాము కాటు వల్ల ఏటా 81,000 మంది నుండి 137,000 మంది మరణిస్తున్నారు. పాము కాటు వల్ల 3 రెట్లు ఎక్కువ అంగవైకల్యాలు, ఇతర శాశ్వత వైకల్యాలు సంభవిస్తున్నాయని WHO పేర్కొంది. విషపూరిత పాము కాటు వల్ల పక్షవాతం వచ్చి శ్వాస తీసుకోవడం కష్టమవడం, ప్రాణాంతక రక్తస్రావం, కోలుకోలేని మూత్రపిండాల వైఫల్యం, శాశ్వత వైకల్యానికి కారణమయ్యే కణజాల నష్టం ఏర్పడుతుంది. పాము కాటుకు గురయ్యే వారిలో ఎక్కువగా వ్యవసాయ కూలీలు, పిల్లలు ఉన్నారు. పిల్లలు తరచుగా పెద్దల కంటే తీవ్రమైన ప్రభావానికి గురవుతున్నారు. ఆఫ్రికా, ఆసియా, లాటిన్ అమెరికా దేశాలలో పాము కాట్లు ఎక్కువని WHO చెప్తుంది. ఆసియాలో ఏటా 20 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. ఆఫ్రికాలో ఏటా 5 లక్షల వరకు పాము కాటుకు గురవుతున్నారు. అల్పాదాయ, మధ్యాదాయ దేశాల్లోని పేద గ్రామీణ ప్రాంతాల్లో పాము కాటు కారణంగా మహిళలు, పిల్లలు, రైతులపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఆరోగ్య వ్యవస్థలు బలహీనంగా, వైద్య వనరులు తక్కువగా ఉన్న దేశాల్లో ప్రభావం ఎక్కువగా ఉందని WHO పేర్కొంటుంది. అయితే భారత్లో ఏటా 30 నుండి 40 లక్షల మంది పాము కాటు కేసులు నమోదవుతుండగా సుమారు 50,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా మొత్తం కాటు మరణాలలో సగమని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంరక్షణ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. చాలా దేశాల్లో పాము కాటు బాధితులలో కొద్ది శాతం మంది మాత్రమే క్లినిక్లకు, హాస్పిటల్స్లకు వెళ్తున్నారు. భారత్లో వన్ హెల్త్ విధానం ద్వారా 2030 నాటికి పాము కాటు మరణాలను సగానికి తగ్గించాలనే లక్ష్యంతో కేంద్ర ఆరోగ్య శాఖ జాతీయ కార్యాచరణ ప్రణాళికలు ప్రారంభించింది. ఈ మేరకు స్నేక్ బైట్ హెల్ప్ లైన్ నెంబర్ 15400 5 రాష్ట్రాల్లో
ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది. ఆ 5 రాష్ట్రాలు ఏంటో చూద్దాం. పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అస్సాం, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ. ఇక విషపూరితమైన పాములు 2 రకాలుగా వర్గీకరించబడ్డాయి. ఒక రకం పాములో కోరలు పటిష్టంగా ఉంటాయి. అవి నాడీ మండలం, శ్వాస వ్యవస్థలపై దుష్ప్రభావం చూపే న్యూరోటాక్సిక్స్ విషాన్ని విడుదల చేస్తాయి. ఇంకో జాతి పాముల్లో ముడుచుకునే కోరలు ఉంటాయి. ఈ పాములు తమ కోరలను తాము వేటాడేటప్పుడు, దాడి చేసేటప్పుడు ఉపయోగిస్తాయి. ఈ తరహా పాముల విషం మామూలుగా చర్మ కణజాలాన్ని ధ్వంసం చేసి అంతర్గత రక్తస్రావం కల్పిస్తుంది. అయితే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని ఉత్పత్తి చేసే పాములేంటో తెలుసుకుందాం. అత్యంత ప్రమాదకరమైన విషమున్న పాములు, మనుషులకు అతిపెద్ద ముప్పుగా ఉన్న పాములు ఏమిటి అనే తేడాలు గుర్తించడం ముఖ్యం. భూమి మీద నివసించే పాములన్నింటిలోకి ఆస్ట్రేలియాలో కనిపించే ఇన్లాండ్ థాయిపాన్ అనే పాము అత్యంత విషపూరితమైనది. ఈ పాము ఒక్క కాటుతోనే 100 మందిని చంపేయగలుగుతుంది. అయితే ఈ జాతి పాము కాట్ల వల్ల మనుషులు చనిపోయిన దాఖలాలు ఇంతవరకు లేవు. చాలా బిడియమైన ఈ పాములు మనుషులకు దూరంగా ఉంటాయి. ఏకాంత జీవితాన్ని గడపడానికి ఇవి ఇష్టపడతాయి. ఆస్ట్రేలియాలో యాంటీవినం విస్తృతంగా అందుబాటులో ఉండడం వల్ల ఈ పాము కాటు వేసినా సరే ప్రజలు బతుకుతున్నారు. అయితే ఇక సముద్ర పాములు కూడా చాలా విషపూరితమైనవి. కానీ అవి మనుషులకు తారసపడడం చాలా అరుదు కాబట్టి మనుషులు ఈ పాము కాట్లకు గురవడం కూడా అత్యంత అరుదుగా జరుగుతుంది. తక్కువ విషపూరితమైనవి అయిన బ్లాక్ మాంబా, కోస్టల్ టైపాన్ పాముల నుంచి మనుషులకు ఎక్కువ ప్రమాదం ఉంది. ఈ 2 పాములది ఒకే జాతి కుటుంబం. వీటి విషం ఇతర పాముల విషాల కన్నా వేగంగా ప్రభావం చూపుతుంది. అంటే ఈ పాములు కాటు వేసినప్పుడు తక్షణమే చికిత్స అందకపోతే అరగంటలోనే మరణం సంభవిస్తుంది. బ్లాక్ మాంబా అని పిలిచే పాము నిజానికి గోధుమ రంగు లేదా ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అయితే ఆ పాము నోరు లోపలి రంగు నల్లగా ఉండటం వల్ల దానికి ఆ పేరు వచ్చింది. సహారాకు దక్షిణంగా ఉండే ఆఫ్రికా దేశాల్లో చాలా చోట్ల ఇది కనిపిస్తుంది. 3 మీటర్ల పొడవు వరకు ఇది పెరుగుతుంది. ఇక ఇన్లాండ్ టైపాన్తో పోలిస్తే కోస్టల్ టైపాన్ చాలా దుందుడు స్వభావం కలిగి ఉంటుంది. భారత్లో ఏ పాముల వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయో చూద్దాం. పాము కాటు కేసులు మరణాల సంఖ్యలో అతి చిన్నదిగా కనిపించే పింజర అత్యంత ప్రాణాంతకమైన వాటిలో ఒకటి. పశ్చిమ ఆఫ్రికా మొదలుకొని భారత ఉపఖండం వరకు చాలా ప్రాంతాల్లో ఇది కనిపిస్తుంది. చీకట్లో ఎక్కువగా కాటు వేస్తుంది. ప్రపంచంలో దాదాపు సగం పాము కాట్లు సంభవిస్తున్నట్లుగా భావించే భారతదేశంలో మనుషుల మరణాలకు అత్యధికంగా కారణమయ్యే 4 రకాల పాములో పింజారా ఒకటి. ప్రమాదకరమైన 4 పాముల్లో మిగతా 3 ఏంటో చూద్దాం. కట్లపాము, దీన్ని ఇండియన్ క్రెయిట్ అని పేరుతో పిలుస్తారు. పగటిపూట మొహమాటంగా కనిపించే ఆ పాము రాత్రిపూట చాలా దూకుడుగా దాడి చేస్తుంది. ఇది 1.75 మీటర్ల అంటే 5 అడుగుల 9 అంగుళాల వరకు పొడుగు పెరుగుతుంది. ఇక 3వది రక్తపింజర్, రెసిల్స్ వైపర్. ఇది మామూలుగా దూకుడు స్వభావం ఉన్న పాము. ఇండియా, దక్షిణాసియా అంతటా విస్తరించి ఉంది. ఎలుకలను ఆహారంగా తీసుకుంటుంది. అందువల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మానవ ఆవాసాల వద్ద తరచుగా కనిపిస్తుంటుంది. ఇక 4వది నాగుపాము. దీన్ని తాచుపామని, ఇండియన్ కోబ్రా అని కూడా పిలుస్తారు. నాగుపాము భారతదేశం యొక్క ఉపఖండమంతటా కనిపిస్తుంది. ఆధునిక వైద్య సదుపాయాలు లేని ప్రాంతాల్లో విస్తరించి ఉంటుంది. చీకట్లో ఇది ఎక్కువగా దాడి చేస్తుంది. అంతర్గత రక్తస్రావం కలిగిస్తుంది. అయితే పాము కాటు వేసినప్పుడు ఏం చేయాలో తెలుసుకుందాం. ఎవరినైనా పాము కాటు వేసినప్పుడు ఈ చర్యలను తీసుకోవాలి. ప్రశాంతంగా ఉండి తక్షణమే వైద్య చికిత్స పొందాలి. శరీరంలో కాటు ప్రభావిత ప్రాంతాన్ని సాధ్యమైనంత వరకు కదిలించకుండా ఉంచాలి. నగలు, వాచీల వంటివి తొలగించాలి. దుస్తులను వదిలి చేయాలి. అయితే ఇప్పుడు ఏం చేయకూడదో చూద్దాం. పాము కాటు ప్రాంతం నుంచి విషాన్ని నోటితో లాగివేయకూడదు. పాము కాటు ప్రాంతాన్ని ఐస్ లేదా వేడి రసాయనాల వంటివి పోయకూడదు. పాము కాటు వేసిన వ్యక్తిని వదిలి వెళ్ళకూడదు. కాటు వేసిన ప్రాంతం నుండి రక్త సరఫరాను నిలిపివేస్తూ కట్లు కట్టడం వంటివి చేయరాదు. ఇలా చేయడం వల్ల కరిచిన ప్రాంతంలో వాపు మరింత ఎక్కువై అవసరమైతే ఆ అవయవాన్ని కూడా తొలగించవలసి వస్తుంది. విషపూరితమైన పాములను పట్టుకోవడానికి ప్రయత్నించకుండా ఉండటం చాలా ముఖ్యం. చనిపోయిన పాములతో కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పామును చంపేసిన కొంతసేపటి వరకు దాని నాడీ మండలం క్రియాశీలంగానే ఉంటుంది. దానివల్ల
విషపూరితమైన కాటు కూడా వేసే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలో మనం పాములకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను డిస్కస్ చేసుకున్నాం. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.